ఈ 3 మెథడ్స్ యొక్క సమరీ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఫస్ట్ది వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్లో వచ్చేసరికి వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసేస్తున్నాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ వస్తూ ఉంది. నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది మనం మార్కెట్ ప్రైస్కి తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లోంచి ఇంటర్మీడియరీ కన్జంప్షన్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియరీ కన్జంప్షన్ తీసేస్తే వచ్చేది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ సెక్టర్, అయితే ఈచ్ సబ్ సెక్టర్. ఆ ఈచ్ సబ్ సెక్టర్స్ అన్నిటినీ కలిపితే వచ్చేది సెక్టర్కి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. 3 సెక్టర్లకు సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ కనుక చేసినట్లయితే 3 సెక్టర్లకి సంబంధించినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ చేసినట్లయితే మనకి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. దాంట్లోంచి డిప్రిసియేషన్ తీస్తున్నాం, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. దాంట్లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తున్నాం, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తూ ఉంది. దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ చేసేటప్పుడు మనం సేల్స్ ప్లస్ చేంజ్ ఇన్ స్టాక్ అన్నాం. నథింగ్ బట్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ అనుకున్నాం. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ కన్జంప్షన్ కూడా యాడ్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ని కానివ్వండి లేకపోతే గూడ్స్ని కానివ్వండి, సెల్ఫ్ కన్జంప్షన్ కోసం ప్రొడ్యూస్ చేసినా కూడా మనం వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి యాడ్ చేసుకోవాలి అనుకున్నాం. సో ఆ సేల్స్ అనేవి డొమెస్టిక్లో జరగచ్చు, అంటే మన టెరిటరీలో ప్రొడ్యూస్ అయ్యి మన టెరిటరీలోనే సేల్ అయ్యి ఉండొచ్చు, లేదా మన టెరిటరీలో ప్రొడ్యూస్ అయ్యి వేరే టెరిటరీలో కూడా సేల్ అయ్యి ఉండొచ్చు. సో వీ విల్ ఇంక్లూడ్ బోత్, ఎందుకంటే ప్రొడ్యూస్ అయింది మన ఎకానమీలోనే కాబట్టి, మన టెరిటరీలోనే కాబట్టి. సో సేల్స్ ఇంక్లూడ్స్ డొమెస్టిక్ సేల్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాన్న, అంటే మార్కెట్లో సేల్ చేయడం కోసం, అంటే మార్కెటబుల్ సర్ప్లస్ కోసం, అంటే మార్కెట్లో సేల్ చేద్దామని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఏదైతే ఉందో, అంటే ఇన్ ద వ్యూ ఆఫ్ సెల్ఫ్ కన్జ్యూమ్ చేసాం. సెల్ఫ్ కన్జ్యూమ్షన్ అంటే ఏంటి? ఇంకొక గూడ్ని తయారు చేయడానికి దాన్ని నువ్వు సెల్ఫ్ కన్జ్యూమ్ చేస్తున్నావు. అల్టిమేట్గా తయారు చేసిన ఫైనల్ గూడ్ని మార్కెట్లో సేల్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్ కోసమే నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు, సెల్ఫ్ కన్జ్యూమ్. అలాంటివే మనం ఇంక్లూడ్ చేయాలి. సో అంతేగాని హాబీస్ కానీ లేదా జస్ట్ ప్లెజర్ కోసం చేస్తున్నావు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక మనం దాన్ని జీడిపిలో ఇంక్లూడ్ చేయకూడదు. ఓన్లీ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ అంటాం, రైట్? మార్కెట్ వాల్యూ ఆర్ ఎకనామిక్ వాల్యూ, రైట్? నువ్వు ఏదైనా మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేద్దాం అనుకుంటేనే దానికి మార్కెట్ వాల్యూ వస్తుంది. అదర్వైజ్ నువ్వు నీ ఆనందం కోసం పెయింటింగ్ వేసుకొని నీ ఇంటి ముందు నీ ఇంట్లోనే నీ గోడకే పెట్టుకున్నావు, నీకు దాన్ని మార్కెట్లో సేల్ చేద్దామనే ఉద్దేశం లేదు, రైట్? అప్పుడు దానికి జీడిపి కట్టడానికి లేదు. ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ యువర్ ఆర్ట్ ఇన్ ద మార్కెట్, రైట్? ఆక్షన్లో అది ఒక 10 lakhsకి వెళ్ళింది అనుకోండి, సో మేబీ అది మనకి అది ఇంక్లూడ్ అవుతుంది నేషనల్ ఇన్కమ్లో. అంతేగాని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించింది ప్రొడక్షన్ ఏదైనా ఉన్నట్లయితే, రైట్, అది మనం ఇంక్లూడ్ చేయకూడదు, రైట్? ఫౌండేషన్లో మనం బీసీకేలో తెలుసుకుంటాం. సరే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే ఏంటి? పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, రైట్? ఒక ఫైనల్ గూడ్ని తయారు చేయడం కోసం నువ్వు ఏదైతే రిసోర్సెస్ ఎక్వైర్ చేసావో అది గూడ్స్ అయి ఉండొచ్చు, సర్వీసెస్ అయి ఉండొచ్చు, వెదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైనా అయి ఉండొచ్చు. సో పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ కానివ్వండి, హైరింగ్ ఆఫ్ సర్వీసెస్ కానివ్వండి, సో ఏదైనా అవి నువ్వు డొమెస్టిక్గా ఎక్వైర్ చేసి ఉండొచ్చు, అలాగే బై వే ఆఫ్ ఇంపోర్ట్స్ వేరే కంట్రీ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని ఉండొచ్చు. సో అది మనకి ఇక్కడికి గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ కంప్లీట్ అయింది నాన్న. సో నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ వచ్చేసరికి మనకి 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి. ఆ 4 ఫ్యాక్టర్స్కి కూడా ఫ్యాక్టర్ పేమెంట్స్ని మొత్తం ఒక ఎకానమీ వైడ్గా ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ సంపాదించినటువంటి ఇన్కమ్ మొత్తాన్ని యాడ్ కనుక చేసినట్లయితే మనకి ఇన్కమ్ మెథడ్లో మనం జీడిపి కంప్యూట్ చేయొచ్చు. సో కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. సో కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయని చెప్పుకుంటాం నాన్న? పెయిడ్ ఇన్ క్యాష్, పెయిడ్ ఇన్ కైండ్, అలాగే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయర్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీసే, రైట్? ఈవెన్ దో సమ్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఇన్ ద కరెంట్ పీరియడ్. సో కరెంట్ పీరియడ్లో రిసీవ్ అవ్వలేదు, ఎప్పుడో రిసీవ్ చేసుకుంటాడు, రైట్? ఏదైనా సరే మొత్తానికి
ఎప్పుడో ఒకప్పుడు రిసీవ్ చేసుకుంటాడు, రైట్. కానీ అది వాడు ఈ సంవత్సరం వాడు జీడిపికి ప్రొడ్యూస్ చేసినటువంటి కాంట్రిబ్యూట్ చేసిన దానికి లో భాగంగా, రైట్, ఎంప్లాయర్ కొంత భాగాన్ని తీసుకెళ్ళి ఎంప్లాయీ పేరు మీద పిఎఫ్లో వేశాడు, రైట్. దిస్ ఈజ్ దట్ ఆ పిఎఫ్కి ఏదైతే కాంట్రిబ్యూట్ చేశాడో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ దట్ వాజ్ మేడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ ఫర్ విచ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్, రైట్. కాబట్టి వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్తాము. అలాగే రెంట్, రాయల్టీ, ల్యాండ్కి రెంట్ కానివ్వండి, సో మైన్స్ అయితే రాయల్టీ అంటాం, సో రెంట్, రాయల్టీ, రైట్. అలాగే ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ వచ్చేసరికి ఈ రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఈ మూడింటిని కలిపి మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అని కూడా అనొచ్చు అని చెప్పుకున్నాం. సో ప్రాఫిట్స్ ఇంక్లూడ్స్ సో డివిడెండ్స్ దట్ వర్ డిస్ట్రిబ్యూటెడ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, రైట్. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ దట్ ఈస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అలాగే ప్రాఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్, రైట్. అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి మ్యాక్సిమం నాన్ ప్రాఫిట్ మోటివ్లో చారిటీ వెళ్తూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా హెల్త్ సర్వీసెస్ ఇస్తుంది, రైట్. రిచ్ వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంది. సో ఈవెన్ దో దట్ ఈస్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఛార్జింగ్ సమ్ ఫీజెస్ ఫ్రమ్ రిచ్, రైట్. అగైన్ దిస్ కమ్స్ ఇన్ టు ఎకనామిక్ యాక్టివిటీ. సో అంటే ఒకవేళ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే ఏదైనా ఒక ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అంటే కొన్నిటిని సేల్ చేస్తున్నట్లయితే అలా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే బట్ ప్రాఫిట్స్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ అలాగే ఇంట్రెస్ట్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు. దాన్ని ఇక్కడ మనం మిక్స్డ్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేస్తాం వాటన్నిటిని, రైట్. అంటే చార్ట్ అకౌంటెంట్ ఉన్నాడు, లేదా ఒక డాక్టర్ ఉన్నాడు, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. వాడే క్లినిక్ పెట్టుకున్నాడు, వాడే దానికి క్యాపిటల్ కూడా పెట్టుకున్నాడు, వాడి బిల్డింగ్లోనే పెట్టుకున్నాడు. సో ఇంప్యూటెడ్ రెంట్, ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్, ఇంప్యూటెడ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏది ఎంత రెంట్లోకి ఎంత వెళ్తుంది, వేజెస్లోకి ఎంత వెళ్తుంది మనం క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి దానికి సెపరేట్గా ఒక ఇన్కమ్ ఇంకో ఫ్యాక్టర్ని యాడ్ చేశారు, మిక్స్డ్ ఇన్కమ్, రైట్. సో అది మనకి ఇప్పుడు ఎన్డీపీఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుందన్న. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఫ్యాక్టర్ కాస్ట్ ఎందుకు వచ్చింది అంటే నువ్వు చేసింది ఫ్యాక్టర్ని యాడ్ చేస్తే వచ్చేది ఫ్యాక్టర్ కాస్టే, రైట్. దట్టు నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఎక్కడ నువ్వు చూడలేదు, డిప్రిసియేషన్ గురించి చూడలేదు, రైట్. వేజెస్లో పే చేసిన దాంట్లో డిప్రిసియేషన్ ఉంటుందా, రెంట్లో డిప్రిసియేషన్ ఉంటుందా, ఇంట్రెస్ట్లో డిప్రిసియేషన్ ఉంటుందా, ప్రాఫిట్లో డిప్రిసియేషన్ ఉంటుందా? సో ఎక్కడ కూడా డిప్రిసియేషన్ లేదు. కాబట్టి నెట్ ఎన్. అండ్ డొమెస్టిక్ ఎందుకైంది, రైట్. ఇవన్నీ కూడా నువ్వు పేమెంట్స్ చేసింది లోకల్లో ఎంప్లాయీస్కి, లోకల్లో రెంట్, లోకల్లో ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా, రైట్. సో అందుకని డొమెస్టిక్ అయింది, రైట్. సో ఎన్డీపీఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నథింగ్ బట్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇండియాలో బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్ చేసిందే ఇక్కడ మనం పే చేస్తాం. సో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం ఈ లెవెల్లో. సో ఎన్డీపీఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. దానికి ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో అంటే నువ్వు వేరే అబ్రాడ్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్కి పే చేసిన ఇంట్రెస్ట్ ఇక్కడ లెస్ అవుతుంది, రైట్. మన బ్యాంక్స్ బయట దేశాల వాళ్ళకి ఇచ్చిన లోన్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది, రైట్. ఈ విధంగా ఎన్ఎఫ్ఐ యాడ్ చేస్తే మనకి ఎన్ఎన్పీఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, ఏదైతే సో అది ఎక్స్పెండిచర్ మెథడ్లో చెప్పుకుందాం, గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో ఇక్కడికి ఇన్కమ్ మెథడ్ ఇదైంది. సో ఇన్కమ్ మెథడ్లో మనం ఎక్స్క్లూడ్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ పేమెంట్స్. మేబీ ఇట్ ఈస్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సిటిజన్, బట్ some payments are not earned as and there is no consideration. పేమెంట్స్ అయితే చేతిలోకి ఇన్కమ్ అయితే వచ్చింది కానీ దెర్ ఇస్ నో కన్సిడరేషన్. సో రెంట్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, చూడండి ఏంటి కన్సిడరేషన్ ఏంటి, ల్యాండ్ లీజ్కి ఇచ్చాము, లేకపోతే ల్యాబర్ వెళ్ళి పనిచేశాడు. సో ఆల్ ద ఫ్యాక్టర్ పేమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ కన్సిడరేషన్ టు ద సర్వీసెస్ దే ఆఫర్డ్, బట్ సమ్ పేమెంట్స్ ఆర్ మేడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఫ్రమ్ ద పర్సన్ రిసీవింగ్ దమ్, రైట్. సో అలాంటి వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాము. సో అలాంటి పేమెంట్స్ ఎందుకు చేస్తారు? సే ఏదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చింది, గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేసింది,
రైట్. గవర్నమెంట్ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్ ఫ్రమ్ ద పర్సన్ రిసీవింగ్ ఇట్, రైట్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్, రైట్. కాబట్టి అలాంటి కాంపెన్సేషన్స్ కానివ్వండి, లేకపోతే మెరిట్ స్కాలర్షిప్ కానివ్వండి, రైట్. అలాగే పెన్షన్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి, రైట్. సో ఇలాంటివన్నీ కూడా పేమెంట్స్ మేడ్ బై గవర్నమెంట్ వితౌట్ రిసీవింగ్ ఎనీ కన్సిడరేషన్ ఫ్రమ్ ద పర్సన్ రిసీవింగ్ దెమ్, రైట్. సో దీస్ ఆర్ నాట్ ఫ్యాక్టర్ పేమెంట్స్. సో దీస్ టైప్ ఆఫ్ పేమెంట్స్ మస్ట్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి, రైట్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం వాటిని. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్ డైరెక్ట్ ఫార్ములా, మనం ఫార్ములా డెరివేషన్ ఎలా చేసామనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో దాని షార్ట్ కట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ ద ఎక్స్పెండిచర్ మేడ్ బై హౌస్ హోల్డ్స్ ఆన్ కన్స్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఈజ్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. The consumption expenditure made by government, right, that too produced in domestic territory, అది మనకి గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్. అలాగే పై రెండిట్లో కూడా మనం ఓన్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్. వాట్ అబౌట్ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, వాట్ అబౌట్ పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్, వాట్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, రైట్, డ్యామ్స్, ఇవన్నీ కూడా కన్జంప్షన్ కాదు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అంటే నథింగ్ బట్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అదర్ గూడ్స్. సో అలాగ చేసిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాము. సో ఆ గ్రాస్ డొమెస్టిక్ ఫార్మేషన్ అనేది మనకి ప్రైవేట్ సెక్టర్ నుంచి జరుగుతుంది, గవర్నమెంట్ సెక్టర్ నుంచి జరుగుతుంది. సో నథింగ్ బట్ ఆల్ ద క్యాపిటల్ ఫార్మేషన్, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం, రైట్. దానికి మనం నెట్ ఎక్స్పోర్ట్స్ని కనుక అడ్జస్ట్ చేసినట్లయితే, ఎందుకంటే మనం పిఎఫ్సిఈలో వచ్చేసరికి ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్ మాత్రమే చూసాం. మరి హౌస్ హోల్డ్స్ ఫారిన్ గూడ్స్ని పర్చేస్ చేయరా, ఫారిన్ సర్వీసెస్ని తీసుకోరా, రైట్. సే ఇప్పుడు మనం జూమ్ యాప్ వాడుతున్నాం, దానికి పేమెంట్స్ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఆఫ్ యూఎస్. మనం సర్వీస్ని తీసుకుంటున్నాం, జూమ్ యాప్ సర్వీస్ని, but it is not from India, right. So whatever the revenue, so whatever the fees I am charging from you for teaching, part of that will be paid to Zoom, right. I am acquiring the service of foreign entity. అలాంటిది ఇక్కడ మనకి పిఎఫ్సిఈలో ఇంక్లూడ్ అయ్యలేదు, రైట్. సో అందుకని నెట్ ఎక్స్పోర్ట్స్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు కావాల్సింది నెట్ నేషనల్ కావాలి, నాట్ డొమెస్టిక్. సో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ దట్ వాజ్ మేడ్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్, అలాగే గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ దట్ వాజ్ మేడ్ ఆన్ డొమెస్టిక్ గూడ్స్, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ దానికి నెట్ ఎక్స్పోర్ట్స్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాము. అప్పుడు వచ్చేది మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. దాంట్లోంచి డిప్రిసియేషన్ తీస్తున్నాం, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. దాంట్లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీస్తున్నాం, దానికి ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తున్నాం, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ డొమెస్టిక్ సెక్యూరిటీస్ దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ఫారిన్ సెక్యూరిటీస్, నువ్వు వేరే దేశానికి సంబంధించినటువంటి షేర్స్ పర్చేస్ చేసావు, వేరే దేశానికి సంబంధించిన కంట్రీకి సంబంధించిన షేర్స్ని కానీ బాండ్స్ని కానీ పర్చేస్ చేసావు, రైట్. లేకపోతే వేరే కంట్రీకి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్లో నువ్వు డిపాజిట్ చేయకుండా ఫారిన్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసావు, అలాంటివి మనం ఇంక్లూడ్ చేయాలి తప్ప, రైట్. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎంటిటీస్లో నువ్వు చేసినటువంటి సేవింగ్స్ కానీ నథింగ్ బట్ పర్చేసింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ కానీ వీటిని ఇంక్లూడ్ చేయకూడదు, రైట్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ఫారిన్ సెక్యూరిటీస్, నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ ఫారిన్ ఎంటిటీస్ని మాత్రమే మనం జీడిపి క్యాలిక్యులేషన్కి కన్సిడర్ చేస్తాము, రైట్. ఇది మనకి సమరీ నాన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, రైట్, వాడు
మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పి పేరు పెట్టి చెప్పడు, రైట్. లేకపోతే ప్రాఫిట్స్లో నువ్వు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని కూడా కలుపు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా కలుపు, ఇలాగా సెపరేట్గా చెప్పు. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోంచి మనకు కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏది యాడ్ చేయాలి, ఏది లెస్ చేయాలి అనేది చూసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ చేయాలి, రైట్. ఓకేనా, ఇక్కడికి ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను.